మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంచలనం లేపినటువంటి క్యూ న్యూస్ దాడిపై జరిగినటువంటి ఘటన తీవ్రంగా చర్చకు దారితీసి చెప్పవచ్చు. నిజంగా ఉదయం నుండి కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి దాడికి సంబంధించి మొత్తం కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నాడు సుదర్శన్. అది తెలుసుకున్నారు. సుదర్శన్, అసలు చెప్పండి, అసలు ఎలా జరిగింది, ఎంతమంది వచ్చారు, ఏ విధంగా అసలు ఈ భయంలో కారణం ఏంటి? ఒక 40-50 మంది కవితకు సంబంధించిన జాగృతి కార్యకర్తలు అని చెప్తున్నారు. వాళ్ళు జాగృతి కార్యకర్తలు కొంతమంది ఉన్నారు, ఎందుకంటే కొంతమందిని గుర్తుపట్టవచ్చు. ఇంకా కొంతమంది కిరాయి గుండాలు, వాళ్ళని తీసుకొచ్చేసి తీన్మార్లను చంపేయాలి, ఇక్కడ క్యూన్యూస్లో ఉన్న సిబ్బందిని కూడా కొంతమంది చంపేయాలి, చంపేస్తే ఈ బీసీ ఉద్యమం తర్వాత ఇదంతా కూడా మొత్తం ఆగిపోతుందని చెప్పేసి వాళ్ళు వచ్చిండ్రు. మొత్తం కూడా మీరు చూసి ఇప్పుడు ఇందాక ఇదంతా కూడా రక్తపాతమే. మొత్తం కూడా ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసిండ్రు, కుర్చీలు ఎత్తేసిండ్రు, మొత్తం ఇదంతా కూడా గ్లాసులు బగలు కొట్టేసిండ్రు. ఒక రకంగా ఒక భూకంపం వచ్చినట్టుగా, అంటే ఒక భయోత్పాతాన్ని సృష్టించడం ద్వారా ఆమె గురించి మాట్లాడకుంటే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ మరి ఆమె ఎందుకు చేసింది దాడి అనేది తెలియదు. ఇప్పుడు ఆమె బీసీ ఉద్యమం గురించి మాట్లాడుతుంది. బీసీ ఉద్యమం గురించి మాట్లాడే అర్హత నీకు లేదమ్మా అని చెప్పేసి అన్నందుకే దాడి చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ 42% రిజర్వేషన్ల గురించి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఆమె గుర్తుకొచ్చింది. అయితే అంతకుముందు 33% స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్ బీసీలకు 23% తగ్గిస్తే ఏనాడు కూడా కల్వకుంట్ల కవిత మాట్లాడాలి. అప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్నది 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న, ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉన్నది. ఎన్నడూ కూడా మాట్లాడినటువంటి కల్వకుంట్ల కవితకు ఇప్పుడు మాట్లాడేటువంటి అర్హత లేదు అని చెప్పేసి తీర్మానం కానీ తర్వాత మేము కేన్యూస్ వేదికగా మాట్లాడిన దానికే నువ్వు ఇట్లా తట్టుకోలేకపోతే, అంటే ఆమె ఏమనుకుంటుందంటే గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అక్రమ కేసులు పెట్టిండ్రు, దాడులు చేసిండ్రు, రకరకాలుగా ఇవన్నీ విధ్వంసం సృష్టించిండ్రు. ఇప్పుడు కూడా మరి అధికారంలోకి ఉన్ననుకుంటుందా, లేకపోతే విధ్వంసం సృష్టించి చంపేసే పరిస్థితిని క్రియేట్ చేసి చంపేస్తే, తీర్మానం చంపేస్తే, లేకపోతే ఇంకో కొంతమంది చంపేస్తే మొత్తం కూడా బీసీ ఉద్యమం అయిపోతుంది. అంటే మల్లన్న మీద ఆత్మహత్య చేయడం కోసం వచ్చారంటవా, లేదంటే అసలు అంతమంది గుండాలు ఎందుకు వచ్చారు? 100% తీర్మానాలను చంపడానికే వచ్చిండ్రు. ఎందుకంటే క్లియర్ గా అక్కడ రాళ్ళు పట్టుకొచ్చిండ్రు, తర్వాత అవన్నీ కూడా దాడులు చేసిండ్రు. అయితే ప్రత్యేకంగా ఇదంతా కూడా 50 మంది ఒక్కటేసారి ఇట్లా వచ్చేసి కవితక్క జిందాబాద్, తీన్మార్ మల్లన్న డౌన్ డౌన్, తీన్మార్ మల్లన్న చంపేస్తాం స్లోగన్స్ కూడా వచ్చాయి. ఈ స్లోగన్స్ ఇచ్చుకుంటూ వచ్చిండ్రు వాళ్ళు. తర్వాత కింద అది హార్డ్ డిస్క్ కూడా ఫస్టే నిన్న వచ్చి రెక్కి నిర్వహించిందట. ఇందాక ఆమె మనిషి చెప్తుంది, అక్కడ ఇక్కడ ఉండే ఆమె లక్ష్మి చెప్తున్నది, నిండా రెక్కి నిర్వహించేసి ఎక్కడ హార్డ్ డిస్క్లు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి అని చెప్పేసి అవన్నీ కూడా చూసుకున్నారంట. చూసి అంటే ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా మనకు ఉండకుండా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుని వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి, ఇప్పుడు మనకు దొరికినాయి, వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. తర్వాత ఇదంతా కూడా చేసిన నడుస్తున్నది. అయితే విషయం ఏంటంటే తీర్మానాలను చంపేయాలి, తర్వాత మాట్లాడనీయొద్దు, ఇక్కడ బీసీల గురించి మాట్లాడనీయొద్దు, మాట్లాడకుండా ఒకరినిద్దరిని చంపేసాం అనుకో, చంపేసి ఒకటి మాట్లాడకుండా అయిపోతుందని చెప్పేసి ఆమె అనుకుంటుందో ఏమో తెలియదు. అందులో భాగంగానే దాడి జరిగింది. అంటే స్లోగన్స్ తో పాటు ఈ దాడి చేసుకుంటూ వచ్చారా, ఓన్లీ స్లోగన్స్ తో చేస్తూ వచ్చారు? ఇక్కడికి దాడి చేసుకుంటూ మొత్తం చూసారు కదా మీరు, ప్రళయం, ఒక రకంగా ప్రళయం సృష్టించారు. అయితే విషయం ఏంటంటే వాళ్ళు మందు తాగిందా, లేకపోతే కిరాయి గుండాలను పెట్టిందా, ఏమైందో తెలియదు, కానీ దారుణంగా దాడి చేసిండ్రు. ఒక భయంకరమైనటువంటి శబ్దాలతో మొత్తం కూడా ఇదంతా కూడా దద్దరిల్లిపోయింది. అయితే కల్వకుంట్ల కవిత అనుకుంటున్నట్టుంది, భయోత్పాతాన్ని సృష్టించి లేకపోతే దాడులు చేసి చంపేస్తామనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేస్తే ఉద్యమాలన్నీ ఆగిపోతాయి, మేమేమనుకుంటే అది నడుస్తుందని చెప్పేసి ఆమె అనుకుంటుందేమో. అది ఆమె భ్రమ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు జాగృతి అనేటువంటి సంస్థని మొత్తం 100% నిషేధించాలి, ఆ తర్వాత ఆ సంస్థను మొత్తం కూడా ఖతం చేసి పడేసేయాలి. ఇమీడియట్ గా అక్కడ కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసి జైల్లో వేస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కడే సుదర్శన్ గారు, అసలు ఈ గన్మెన్లు ఫైర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే తీన్మార్ మల్లన్నపై లోపలికి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేశారు. అసలు ఇక్కడ అంతా కూడా దాడి చేసిన తర్వాత గన్మెన్లు అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు, తర్వాత అక్కడ చూపించిండ్రు, బెదిరించే ప్రయత్నం చేసిన, అన్ని చేసినా గానీ మా గన్మెన్ తీన్మార్ మల్లన్న గన్మెన్ అక్కడ శ్రీనివాస్ ని మొత్తం కిందేసి పిడికుద్దులు కుద్దిండ్రు, మొత్తం కూడా చంపేసినట్టు చేసిండ్రు. ఇంకో గన్మెన్ పైన దాడి చేసిండ్రు. దాడి చేయడం కాదు, లోపలికి వచ్చిన తర్వాత ఒక గన్మెన్ దగ్గర ఆ గన్ను లాక్కొని తీన్మార్ మల్లన్నని చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. ఈ నేపథ్యంలో అప్పుడు ఆత్మరక్షణ కోసం, తర్వాత తీర్మానం రక్షణ కోసం అప్పుడు గన్మెన్లు ఆ గన్ను గట్టిగా లాక్కొని ఆ తర్వాత గాలిలో కాల్పులు జరిపిన తర్వాత 6 రౌండ్ల కాల్పులు జరిపిన తర్వాత అప్పుడు కొంతవరకు సద్దుమణిగింది. అప్పటి వరకు కూడా మొత్తం కూడా ఒక భయంకరమైనటువంటి వాతావరణం. గాలిలోకి కాల్పులు జరిపారా, లేకుంటే ఇంకెవరికైనా కాల్పులు? ఎందుకంటే మొత్తం చూస్తుంటే కూడా మొత్తం రక్తం మడుగులో ఉంది. కాల్పులు జరపలేదు, గాలిలో కాల్పులు జరిపిన దానికి సంబంధించినటువంటి అవి విజువల్స్ ఉన్నాయి, తర్వాత ఎవిడెన్స్ కూడా అక్కడ ఉంటాయి. ఇదంతా రక్తం అంతా ఏంటంటే యాక్చువల్ గా మా వాళ్ళపైన దాడి జరిగింది, తర్వాత
తర్వాత మా టీం సభ్యులపైన దాడి జరిగింది, తర్వాత మా సిబ్బంది పైన కూడా దాడి జరిగింది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఇంకా మనం చెప్పలేకపోతున్నాం. కొంతమంది ఇద్దరు హాస్పిటల్ గాంధీ హాస్పిటల్లో చేరినని అంటున్నారు. తర్వాత ఎవరెవరు ఏ హాస్పిటల్లో ఇంకా చూడాలి, చూసిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మా వాళ్ళ పైన దాడి జరిగింది, తర్వాత వాళ్ళకు కూడా అంటే తర్వాత గాయాలని అని చెప్పేసి అంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ క్లాసెస్ ఉన్నాయి కదా, ఈ క్లాసెస్ అన్ని కూడా పగలగొట్టేసి ఇవన్నీ చేసేటప్పుడు ఇట్లా బలంగా ఇట్లా గుద్దుకున్నారంట. రకరకాలుగా ఇవన్నీ విధ్వంసం సృష్టించేటప్పుడు మరి ఎవరికి ఎట్లా అయిందో తెలియదు. మొత్తం మీద రక్తపాతం మాత్రం కనిపిస్తా ఉంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి పని చేసిండ్రు, తర్వాత ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. కానీ ఒక విధ్వంసకారి అని చెప్పేసి కల్వకుంట్ల కవితని 100% అనొచ్చు. ఈ రాష్ట్రంలో నిజంగా మరి మీడియా సంస్థలపైన ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతాయి? మొన్న కూడా ఒక సంఘటన చూసినాం, మరొక సంఘటన. ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతాయి అంటారు? అయితే బీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేక మహానిష్ పైన దాడి చేసిండ్రు ఒకటి. తర్వాత ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఎందుకు దాడి చేస్తుందంటే బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పేసి అంటున్నారు కదా, అది తట్టుకోలేక కల్వకుంట్ల కవిత దాడులకు కాదు చంపేయాలని చూస్తుంది. అంటే చంపేస్తే ఒకరిద్దరు చంపేస్తే ఇక మొత్తం కూడా తెలంగాణ అంటే ఈ బీసీ ఉద్యమం ఆగిపోతుంది. తర్వాత బీసీల గురించి మాట్లాడే వాళ్ళే లేకుండా పోతారు అనేటువంటిది భ్రమలో ఉన్నట్టుంది. కానీ ఏది ఏమైనప్పటికీ 100% బీసీల తరఫున తర్వాత బాధితుల పక్షాన 100% మాట్లాడే ఆ తీర్మానం వలన ప్రత్యేకంగా ప్రధానంగా ఫస్ట్ నుంచి ఆయన నేపథ్యం అంతా కూడా ఇదే నేపథ్యం. ఎన్ని దాడులు జరిగినాయి, అన్ని జరిగిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా ఎన్నుకుని ఒక ప్రజాప్రతినిధిగా నిలబెట్టిండ్రు. 100% ప్రజల కోసమే మాట్లాడతాం. చివరిగా అసలు కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లనే అంటే క్యూ న్యూస్ వార్తా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి దీనికి దారి తీసుకుంటారా? అసలు నిజంగా కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారా? కవిత పైన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. విషయం ఏంటంటే కవిత గురించి మాట్లాడిన మాట అంటే క్యూ న్యూస్ లో మాట్లాడిన మాట వాస్తవమే. ఆమె ఏమంటుంది, రైలు రోక చేస్తా, నేను ధర్నా చేస్తా, ఢిల్లీకి పోయి జెండా పెడతా అని చెప్పేసి అన్నది. ఢిల్లీ పోయి జెండా పెట్టుడు, ఇటు ధర్నా చేసుడు, నీ రైలు రోకోలు ఇప్పుడు ఏం అవసరం లేదమ్మా. ఎందుకంటే మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో నువ్వు అధికారంలో ఉన్నావు, నువ్వు ఎంపీగా కొనసాగినావు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినావు, ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు. మరి అప్పుడు 10 సంవత్సరాలు గుర్తుకు రానటువంటి బీసీల పైన ప్రేమ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది? కాబట్టి నీకు ఆ అర్హత లేదు, కాబట్టి నువ్వు నీ మాట్లాడేటువంటి పరిస్థితి నీకు ఉండదు అని చెప్పేసి అనడంతో ఆ అక్కసుతోటి తట్టుకోలేక ఇదంతా కూడా దాడులు చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే బీసీ ఉద్యమాన్ని అణచివేయడం కోసమే ఈ కార్యక్రమం నడుస్తున్నట్టు ఇప్పుడు 100%. ఇప్పుడు బీసీ పార్టీ పెడతా అంటే పార్టీ వస్తుంది, ఇక 99% పనులు పూర్తయినాయి, తర్వాత ఇంకో 1% పనులే మిరుగులున్నాయి అని చెప్పేసి తీర్మానం ప్రకటించండి నిన్న ఇయ్యాలి. దీంతో అసలు యాక్చువల్గా ఏదో జరుగుతట్టుంది. ఇక తీర్మానాలనే లేకుంటే చేస్తే, తీర్మానాలనే చంపేస్తే ఇదంతా కూడా మొత్తం కూడా ఆగిపోతుందని చెప్పేసి కవిత అనుకుందో ఏమో తెలియదు. ఎందుకంటే ఆయన మనసుల మాట మనం ఎట్లా చెప్తాం? సురేష్ గారు ఒక్క మాట, అసలు తీన్మార్ మల్లన్న ఒక ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్సీ, క్యూ న్యూస్ అధినేత కాదు. మరి ఒక ప్రజాప్రతినిధి పైన ఇలాంటి దాడులు నిజంగా ఎట్లా ఖండిస్తారు మీరు? ఇది ప్రజాస్వామ్యం పైన జరుగుతున్నటువంటి దాడి, ప్రజల పైన జరుగుతున్నటువంటి దాడి, ప్రజల మనిషి పైన జరుగుతున్నటువంటి దాడి. ఒక ప్రజా ప్రతినిధిగా చట్టసభల్లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ పైన దాడి జరగడం అంటే ఇది యావత్ భారతదేశం కూడా పూర్తిగా ఖండించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రజాప్రతినిధులకే తర్వాత ఒక ఎమ్మెల్సీకే రక్షణ లేనప్పుడు వీళ్ళపైన దాడులు చేసి చంపేస్తామనే కాడికి వచ్చినప్పుడు ఇక ప్రజాస్వామ్యం ఎట్లుంటది, ఎట్లా మనుగడ కొనసాగిస్తుంది, తర్వాత ఎట్లా నమ్మకం ఉంటుంది? కాబట్టి 100% కల్వకుంట్ల కవితని వెంటనే ఇప్పటికిప్పుడే అరెస్ట్ చేసి లోపలేసిన తర్వాత దర్యాప్తు జరగాలి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు, బీరకర్తలు, లేకపోతే కొంతమంది గుండాలు, వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టి లోపలేయాల్సిన అవసరం ఉన్నది. అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలి. వాళ్ళకి అది సరిపోదు అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఇటువంటి విధ్వంసకారులను బయట ఉంచితే చాలా ప్రమాదం జరుగుతుంది. కాబట్టి 100% వాళ్ళపైన కేసు పెట్టి ఇంకోటి వాట్సాప్ గ్రూపులలో కూడా తిరుగుతున్నాయి మెసేజ్లు, వాట్సాప్ గ్రూపులలో కూడా తిరుగుతుంది. ఫైనల్ వాట్సాప్ గ్రూపులలో కూడా తిరిగాయి, అన్ని వాళ్ళంతా కూడా రెచ్చిపోయారు. ఈ రోజు ఎటుపెట్టి క్యూ న్యూస్ సంబంధించి అక్కడ వార్త చదివేటప్పుడు దాడి చేద్దామని అనుకున్నారని చెప్పి అంటున్నారు. మరి వాటిపైన అసలు మీరు ఏమంటారు? కంప్లైంట్ ఏమైనా చేయగలుగుతారా? 100% వాళ్ళు రెండు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకున్నారు. ఆ వాట్సాప్ గ్రూపులకు సంబంధించి కూడా 2 మనుషులు దొరికిరుగా మనకు. దొరికితే వాళ్ళని జాగ్రత్త తీసుకొని పోలీసులకు అప్పచెప్పినాం. నిజంగా మా వాళ్ళే ఇట్లా అనుకుంటే, ఒకవేళ ఇటువంటి పరిస్థితి చేయాలనుకుంటే వాళ్ళు ఉండరు, వాళ్ళు కూడా ఖతమైపోతారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు కూడా పాపం పేద వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలే అయి ఉంటారు. ఎందుకంటే కిరాయికో లేకపోతే పైసలకు వచ్చిన వాళ్ళు అంటే గట్టినే ఉంటారు. పాపం వాళ్ళపైన దాడి చేస్తే ఏం బాగుండదని చెప్పేసి మా వాళ్ళు దాడులు చేయలేదు. వాళ్ళని జాగ్రత్త తీసుకొని పోలీసులకు అప్పచెప్పినాం. అయితే అప్పచెప్పిన వాళ్ళ దగ్గర ఫోన్లు దొరికినాయి. ఆ పోలీసులకు దాని దర్యాప్తులు సహకరించమని చెప్పేసి అడిగినాం. పోలీసులు కూడా దాన్ని చూస్తా ఉన్నారు. ఆ 2 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి తీర్మానం పైన దాడి చేయాలి, తీర్మానం ఆఫీస్ పైన దాడి చేయాలి, చంపేయాలి తీర్మానం అని చెప్పేసి అందులో చాట్లు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మళ్ళీ ఏమున్నాయి ఏం కథ అనేటువంటిది పోలీసులు తేలుస్తారు వాళ్ళు.
నిజంగా ఈ సంఘటన నిజంగా తీవ్రంగా కలిసివేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సుదర్శన్ చెప్పినటువంటి మాటలు చూస్తే ఒక ప్రజాప్రతినిధికి రక్షణ లేకుండా పోతుంది. క్యూన్యూస్ అధినేత కాకుండా ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి పైన ఇంత పెద్దగా చేయడం అయితే ఎందుకంటే చాలా మంది ఇక్కడ తీర్మార్ మల్లానికి సంబంధించి అభిమానులు కూడా వచ్చారు. మొత్తం కూడా ఉదయం నుండి కూడా ఇక్కడే ఉన్నారు. పెద్ద ఎత్తున రోడ్లపైన కూడా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి ఎంతో మంది కార్యకర్తలు వచ్చి దాడి చేసేటువంటి పరిస్థితి, మొత్తం కూడా లోపడంతా కూడా విధ్వంసం చేసేటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఎమ్మెల్సీ లోపల ఉన్నటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ లోపల కూర్చున్నారు. ఆ లోపలికి వెళ్ళినటువంటి సందర్భంలో అతని పైన కూడా దాడి చేసినటువంటి సందర్భంలోనే ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఎందుకంటే రక్షణగా వాళ్ళు ఉండాల్సినటువంటి వ్యక్తులు కాబట్టి వారు అందుకే అతని పైన దాడి జరుగుతుందనే సందర్భాన్ని గ్రహించే ఇలా చేశారని చెప్తున్నారు. నిజంగా మరి ఈ సంఘటన మాత్రం, ఎందుకంటే ఒక మీడియా సంస్థ కాకుండా అదే విధంగా ఒక ఎమ్మెల్సీ పైన దాడి జరిగింది. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంతమంది ఒకే రౌడీ గుండాలు వచ్చారు. మొత్తం తెలంగాణ జాగృతికి సంబంధించి మెడలో కండువలు వేసుకున్నారు. మహిళలు కూడా వచ్చారు. వాళ్ళంతా వచ్చి రావడమే మొత్తం కూడా ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన ద్వారం ఉన్నటువంటి మొత్తం ఈ గ్లాసుని పగలగొట్టి లోపలికి వెళ్లారు. నినాదాలు చేశారు. కవిత జిందాబాద్, తీన్మార్ మల్లన్న డౌన్ డౌన్ అంటూ వెళ్లారు. వెళ్ళినటువంటి సందర్భంలో అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్టూడియోలోకి వెళ్ళాడు. స్టూడియోలో కెమెరామెన్ మొత్తం కూడా కెమెరాలను ధ్వంసం చేసినటువంటి పరిస్థితి, ఫర్నిచర్ కూడా మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. దాని తదనంతరం ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆ ఎమ్మెల్సీ లోపలికి వెళ్ళాలనుకున్నటువంటి ప్రదేశం ద్వారా ఇద్దరు గన్మెన్లు ఉన్నారు. ఆ ఇద్దరు గన్మెన్లను కూడా పిడిగుద్దులు కొట్టారు. వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేసే ప్రయత్నం చేశారు. అయినా కూడా వాళ్ళు కింద పడ్డటువంటి సందర్భంలో ఆ గన్నును కూడా తీసుకున్నారని చెప్పి ఇప్పుడు సుదర్శన్ మనతో చెప్పాడు. ఎందుకంటే సుదర్శన్ మొత్తం సంఘటన సంబంధించినటువంటి సంఘటన దగ్గరే ఉన్నారు సుదర్శన్ చెప్పవచ్చు. మరి అదే విధంగా ఆ లోపలికి వెళ్లి ఆ చెయ్యి మీద ప్రధానంగా దాడి చేసినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి గన్మెన్ లేచి మళ్ళీ దాన్ని ఫైర్ చేయడం జరిగింది. మరి ఆ ఫైర్ చేసిన సందర్భంలో మొత్తం 5 రౌండ్ల కాల్పులు అయితే జరిగాయి. ఆ 5 రౌండ్ల కాల్పులో మరి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ అద్దాలు పగలగొట్టినప్పుడు ఈ రక్తం మడగలు జరిగాయా, లేదంటే కాల్పులు ఏమన్నా అక్కడ ఉన్నటువంటి వారికి ఏమన్నా కాల్పులు జరిగాయని అయితే నిర్ధారించాలి. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి క్లూస్ టీం వచ్చింది. అదేవిధంగా ఉన్నటువంటి స్థానిక మేడిపల్లి పిఎస్ సంబంధించి వాళ్ళు వచ్చారు. డీసీపీ పద్మజారెడ్డి వచ్చింది. ఉదయం వచ్చి మొత్తం కూడా ఈ సంఘటన మొత్తం కూడా గమనించింది. అదేవిధంగా క్లూస్ టీం మొత్తం కూడా వివరాలన్నీ సేకరించారు. ఎన్ని బుల్లెట్లు సేకరించాలని కూడా ఇంకా మనకు మరికొన్ని సేవలు తెలుపనున్నారు. అదేవిధంగా మల్లన్న కూడా తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నాడు. నాపై కుట్ర జరుగుతుంది, నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నాడు. నేను బీసీకి సంబంధించి ఉద్యమం చేస్తాను, 42% రిజర్వేషన్ సంబంధించి కొట్లాడుతున్నాను. నిన్న మొన్న లేనిది ఈ రోజే కవిత నా పైన ఇలా చేస్తుంది, నన్ను చంపాలనే ప్రయత్నం చేస్తుంది, నా బీసీ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంతకుముందే ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పడం జరిగింది. మొత్తానికి ఏది అయినప్పటికీ క్యూన్యూస్ పై దాడి, మల్లన్నపై దాడి మాత్రం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. చాలా మంది అభిమానులు ఇక్కడికి వచ్చి రోడ్ల మీద నిలబడి వాళ్ళు కూడా స్లోగన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఏది అయినప్పటికీ నిజంగా దీనిపైన మాత్రం విచారణ చేపట్టాలి, విచారణ జరగాలి. ఎవరెవరు వచ్చారో ఏంటి అనేది మొత్తం కూడా నిర్ధారించాల్సిన బాధ్యత కూడా పోలీస్ అధికారులపై ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. నిజంగా ఈ క్యూన్యూస్ దగ్గర ఉన్నటువంటి కెమెరామెన్ అరుణ్తో శరత్.